ఎంత ఉంటుందయ్యా మానవుని యొక్క ఆయుః ప్రమాణం అంటే సాధారణంగా 100 సంవత్సరములు అని చెప్తారు. కానీ 100 సంవత్సరములు వాడు గట్టిగా బ్రతుకుతాడా ఏమో చెప్పలేం. అయితే ఉన్నటువంటి కాలాన్ని మేము సద్వినియోగం చేసుకోవటం కోసం అని చెప్పేసి ఈ కలి యొక్క ప్రభావము నుంచి తప్పించుకొని దీర్ఘమైనటువంటి ఒక సత్రము అనేటువంటి పేరుతో దీర్ఘ సత్రము అనేటువంటి ఒక యాగాన్ని చేయ సంకల్పించినాము అని చెప్పేసి వారందరూ నైమిషారణ్యంలో కూడుకున్నటువంటి వారి 12,000 సంవత్సరముల పాటు కొనసాగేటువంటి ఒక గొప్ప సత్రాన్ని వాళ్ళందరూ కూడా పథకం వేశారు. చూడండి, 12,000 సంవత్సరాలు కొనసాగేటువంటి యజ్ఞము అన్నారు. మరి 12,000 సంవత్సరాల పాటు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో ఎంతమంది పుట్టాలా, ఎంతమంది పడిపోవాలా ఒక్కసారిగా మనం ఆలోచించండి. కానీ సాధారణంగా ఋషులు ఒక ఆలోచన చేశారంటే అందులో గొప్ప ఆంతర్యాన్ని వాళ్ళు దాచిపెట్టి ఒక పథకం వేస్తారు. వాళ్ళందరూ ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం చేసేటువంటి రోజులలో వారు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి చక్కగా కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి సంధ్యావందనము చేసుకుని భగవంతుని కోసమై యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారు. యజ్ఞయాగాది క్రతువులు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు యజ్ఞములో పాల్గొని 1 గంట తర్వాత సాయంకాలం వరకు కాలం వృథా కాకుండా సాయంకాలం తర్వాత మరలా పూజలు మొదలుపెట్టే సమయానికంటే ముందుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నటువంటి కాలంలో నిద్రపోయి విలువైనటువంటి కాలాన్ని వృథా చేసుకోకుండా ఒక అద్భుతమైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి కథలు వినాలి అనేటువంటి కోరిక వారికి కలిగింది. కలగడమే తడవుగా వారు మనసులో అనుకుంటున్నారంట. అనుకుంటూ ఉంటే అల్లంత దూరంలో ఒక మహర్షి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరయ్యా అంటే సూత మహర్షి. ఆయననే రోమహర్షణుడు అని చెప్పారంటారు. అసలుకు ఆ రోమహర్షణుడు పురాణము చెప్తే ఎలా ఉంటుందయ్యా అంటే ఆయన పురాణం చెబుతూ ఉంటే విష్ణువు యొక్క కథలు చెబుతూ ఉంటే వినేటువంటి వాడి యొక్క శరీరం పైన రోమములు నిక్కబడుచుకుంటాయంట. ఇంకా ఏం చెప్తాడు, ఇంకా ఏం చెప్తాడు, తర్వాత ఏం చెప్తాడు అని చెప్పేసి అంత శ్రద్ధగా పురాణ శ్రవణం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అంత గొప్పగా పురాణం చెప్పేటువంటి పండితుడైనటువంటి వాడు రోమహర్షణుడు అనేటువంటి పండితుడు అక్కడికి వచ్చాడు. ఆ పండితుని చూస్తూనే వీళ్ళంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఒక పురాణం చెప్పేటువంటి వాడు, ఒక పండితుడు వస్తే మనం ఎలా ప్రవర్తించాలో అక్కడ చెప్తున్నాడు. ఒక జ్ఞాని అయినటువంటి వాడు సభా ప్రవేశం చేసేసరికి అందరూ ఒక్కసారిగా లేచి నిలబడి ఆయనకు సాదర స్వాగతం చెప్పారు. చక్కగా ఆయన పాదాలు కడిగారు. పాదాలు కడిగినటువంటి జలాన్ని తలపైన చల్లుకున్నారు. ఆ తీర్థాన్ని తీర్థంగా తీసుకొని ఆ స్వామితో అంటున్నారంట, స్వామి మేము ఎన్ని జన్మముల పుణ్యము చేసుకున్నామో ఏమో, వెతకపోయినటువంటి తీగ కాలుకు తగిలినట్లుగా మీరు ఈరోజు మాకు దర్శనమిచ్చారు. మా జన్మ చరితార్థము చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పి విష్ణువు యొక్క కథ చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అని అన్నారు. వాళ్ళు అడుగుతూ ఒక మాట చెప్పారు. ఎందుకు అడుగుతున్నామో స్వామి తెలుసా? చింతామణిర్ లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చది గురుప్రియతో వైకుంఠం యోగి దుర్లభం అంటాడు. మనము కోరినటువంటి కోరికలు తీర్చుకోవాలంటే చింతామణి అనేటువంటి ఒక మణి ఉంటే చాలు అన్నారు. ఈ కాలంలో డబ్బు బాగా ఉంటే కోరికలు తీరుతాయి అని. సురద్రుహు స్వర్గ సంపదం అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలు పొందాలంటే కల్పవృక్షం మన ఇంట్లో ఉంటే చాలు అన్నారు. మరి నువ్వు కోరికలన్నీ తీర్చుకుంటావు, ఎక్కడైనా ఏమైనా తిరగలవు, కానీ ప్రయచ్చది గురుప్రియతో వైకుంఠం యోగి దుర్లభం. వైకుంఠ ప్రాప్తి రావాలంటే కేవలం గురువు గారి యొక్క పాదాలు మాత్రమే పట్టుకోవాలి. గురు పాదాలు పట్టుకుంటే దుర్లభమైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి నువ్వు మా దగ్గరికి వచ్చేసావయ్యా, దయచేసి మాకు భగవంతుని యొక్క కథలు చెప్పి అనుగ్రహించండి అని అడిగారు. అడిగితే అప్పుడు సూతుడు ఏదో చెప్పబోతున్నాడు. అంతలోనే వాళ్ళు సౌనకాది మహర్షులు అంటున్నారంట సూతునితో, స్వామి మేము ఈ కలియుగంలో పుట్టినటువంటి వారం. కలియుగంలో పుట్టినటువంటి వారికి ఆయుః ప్రమాణం తక్కువగా ఉంటుంది. గట్టిగా చెప్తే 100 సంవత్సరములు, అందులో సగభాగం నిద్రకే వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి 50 సంవత్సరాల్లో బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యము, ఈ సంసారం, ఈ పిల్లలైనటువంటి దీంతో మరికొంత కాలం పోతుంది. కనీసములో కనీసము ఒక్క గడియ కాలము కూడా భగవంతుని పైన మనస్సు లగ్నము చేయడానికి కూడా మా మనస్సు సహకరించదు. మరి ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఎలా బాగుపడతామయ్యా అడిగారు. వారు నేరుగా అడిగారు సూతుని. మాలో ఇన్ని లోపాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్పుకున్నారు గురువుగారితో. గురువు దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం చెప్తే కదా ఆయన మందిచ్చేది. నాకేం రోగంతో నువ్వే కనుక్కుంటే ఆయన బయటికి బాగుంటాడు. వీళ్ళు కూడా అంతే. గురువు కనబడ్డారు, అయ్యా మాలో ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని సవరించవయ్యా అని చెప్పేసి అడుగుతున్నారు. అంతేకాదు కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు 6 రకములైనటువంటి రుగ్మతలకు లోనై ఉంటారు అని చెప్పారు. 6 రకములైనటువంటి ప్రజలు ఉంటారంట కలియుగంలో.
ఎవరయ్యా 6 రకములంటే అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మము లెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పుట్టుకతోనే సోమరిపోతులు అని చెప్పాడు ఆయన. ప్రతి ఒక్కడూ సోమరిపోతేనంట. ఎక్కడైనా ఎవరైనా ఊరికి అన్నం పెడితే తినొచ్చి పడుకుదామా అనుకుంటాడంట. పని చేసి సంపాదించుకుంటామని చెప్పేసి ఒక్కడు కూడా కలియుగంలో ఆలోచించడు అన్నారు. అది యుగ ధర్మం. అలసులు, మందబుద్ధియుతులు. బుద్ధి సరిగ్గా పనిచేయదు. చక్కగా భాగవత సప్తాహం జరుగుతుందే, మనం ఇక్కడంతా కూర్చొని నానా మాటలు మాట్లాడే బదులు ఒక పుస్తకం తీసుకొని ఒక పద్యం చదువుతామనేటువంటి ఆలోచన ఒక్కడికి రాదు అన్నారు ఆయన. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. పోని ఆయుష్ ప్రమాణం గట్టిగా 100 సంవత్సరాలు ఉంటుంది అంటే ఏ దరిద్రమైనటువంటి రోగం వచ్చి వాడు ఎప్పుడు పడిపోతాడో, ఎలా పడిపోతాడో వాడికే తెలియదు. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. భయంకరమైనటువంటి రోగాల బారిన పడిపోతూ ఉంటారు. పేర్లు కూడా తెలియనటువంటి రోగాలు మనకు తగులుతూ ఉంటాయి అని చెప్పాడు కలియుగంలో. మందభాగ్యులు, మంచి ఐశ్వర్యవంతుడే, ఏం చేస్తాం, మనకి శరీరంలో బీపీ ఉండిపోయా, షుగర్ ఉండిపోయా, వాడు ఉప్పు తినలేడు, కారం తినలేడు, తీపి అంతకంటే తినలేడు. వాడు ఎప్పుడు పాయసం తినాలా, ఎప్పుడు చక్కటి మంచి భోజనం తినాలా. కాబట్టి మందభాగ్యులు, ఐశ్వర్యం ఉన్నా అనుభవించేటువంటి రాత లేనటువంటి వారు ఈ కలియుగంలో పుడతారు అన్నారు. మరి ఇన్ని ఉన్నప్పటికీ కూడా సుకర్మము లెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. ఏదైనా ఒక మంచి పని చేస్తారా అని అడిగితే పొరపాటున కూడా చేయరంట. చెయ్యకపోగా చేసేవాడిని చేయొద్దురా అని చెప్పేసి వారిని అడ్డు పెడుతూ ఉంటారంట. ఇన్ని రకములైనటువంటి రుగ్మతలు కలిగినటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవులమయ్యా మేము. కాబట్టి మాకు ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటం పడవు, ఆత్మకు శాంతి చేయకురు మునీంద్ర చెప్పవే అంటారు. మాకు ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది ఆత్మకు శాంతిని కలగజేస్తుంది, అలాంటి దివ్యమైనటువంటి హరి యొక్క కథ అడుగుతూ మరొక మాట కూడా చెప్పారంటే సుందర వారు, నాయన ఇంత దివ్యమైనటువంటి ఒక యజ్ఞం తలపెట్టారండి. ఎన్ని సంవత్సరాలు? 12,000 దివ్య సంవత్సరాలు కొనసాగేటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞం. ఆ కాలంలో 12,000 సంవత్సరాలు, ఈ కాలంలో సప్తాహ యజ్ఞైన కలవు ఉదంతింది అంటారు. కలియుగంలో మానవుడు మోక్షాన్ని సులభంగా పొందేటువంటి ఉపాయం ఏదైనా ఉందా అంటే అది కేవలము సప్తాహ యజ్ఞేన, 7 రోజుల పాటు నిరంతరాయంగా భాగవతాన్ని ఎవడైతే శ్రవణం చేస్తాడో వారి మోక్షం గ్యారంటీ అని చెప్పాడు. అది సప్తాహ యజ్ఞేన కలవు ఉదంతితే. కలియుగంలో వాడు మోక్షాన్ని పొందాలంటే 7 రోజుల పాటు భాగవతాన్ని శ్రద్ధగా వినాలి అని చెప్పారన్నారు. పద్మపురాణంలో ఈ యొక్క సారాంశము, ఈ యొక్క భాగవతం యొక్క విశేషం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. గోకర్ణ ఆఖ్యానం అనేటువంటి ఒక అద్భుతమైన కథ కూడా. ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి యజ్ఞం మరి అక్కడ 12,000 సంవత్సరాలు జరిగేటువంటి యజ్ఞం. మనం అనుకుంటాం 7 రోజుల పాటు జరిగేటువంటి యజ్ఞంలో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ డేట్లన్నీ కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసి పారాయణం చేసేటువంటి వారిని, భక్తులను, చెప్పేటువంటి పురాణం చెప్పేటువంటి వారిని అందరూ కూడా క్రోడీకరించి ఒక చోట సమీకరణ చేయడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. అన్ని పనులు చేసుకుని, అన్ని ఏర్పాట్లు చేసుకుని, వేదికను ఏర్పాటు చేసుకుని, భాగవతాలు సిద్ధము చేసుకుని, భక్తులందరినీ కూడా కూర్చోబెట్టి ప్రవచనం మొదలు పెట్టాలి అని అనుకునేసరికి ఎవరో ఒకరు వచ్చింటారు. నేనే ముందు వచ్చినా అంటాడంట ఆయన, నీకంటే ముందు నేను వచ్చినా అంటాడు. ఇంకోటి నేనే ముందు వచ్చినా అంటాడు. ఇట్లా ఒకరికంటే ఎవరు నేను ముందు వచ్చినా అని చెప్పేసి వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. కానీ అందరికంటే ముందు ఒక్కడు వస్తాడు. ఎవడయ్యా అంటే చెప్తున్నారు సూతుల వారికి సౌరకాల మహర్షులు, స్వామి కలియుగంలో మానవుడుగా పుట్టడం గొప్ప సంగతి కాదు, మనుట నిత్యము కాదు మరణము సత్యము. మనము పుట్టిన తేదీ గొప్పది, నా బర్త్డే అని చెప్పేసి, జన్మదినాలని చెప్పేసి ఓ కొలలుగా జరుపుకుంటుంటాం. రే నిన్ను కిందికి పంపించేటప్పుడే నువ్వు ఎప్పుడు రావాలా డేట్ రాసి బ్రహ్మదేవుడు పంపించాడో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటాడు. మనం కూడా అంతే. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్ని గంటలకు ఇంటికి పోవాలో మనం నోట్ చేసుకొని వచ్చామా? ఈ